హలో నమస్తే అండి. ఈరోజు ఇవి ముందు ఆకులంతా కత్తిరించేసాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా ముచ్చటగా మొగ్గలు వచ్చాయో. ఆకులు కట్ చేసిన తర్వాత ఇది మే ఫ్లవర్ అనమాట. మే నెలలో కాసే ఫ్లవర్ అనమాట. ఇది చూసారుగా ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఆకులు కట్ చేసేస్తే ఇలా వస్తాయి అన్నమాట. ఇది విడిగిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. మొగ్గల తర్వాత బాల్లిల్లి ఇలా ఇది కొద్దిగానే విరబూసాయండి. ఇంకా విడగాలన్నమాట బాగా. చూడండి ఎన్ని పూలు వచ్చాయో. బాల్లిల్లి ఒక గడ్డ పెట్టామంటే, ఒక బల్బ్ పెట్టామంటే పక్క పక్కన వచ్చేస్తాయండి. ఇవి చాలా బాగుంటాయి. మే నెలలోనే వస్తాయండి ఇవన్నీ. ఎంత బాగుంటాయో. ఒక మే నెలలో సమ్మర్లోనే విరబూస్తాయి ఇవి. హలో అండి, మొగ్గల తర్వాత పూలు ఇలా విరబూసాయండి. బాల్లిల్లి విరబూసిందండి. ఇంకా విడగాలన్నమాట. ఇది కొద్దిగా సగం విడిగిందన్నమాట. చూసారుగా ఎంత బాగుందో ముచ్చటగా. ఇంకా పూర్తిగా విడగాలండి పువ్వు. బాల్లిల్లి పూర్తిగా విడిగిందండి పూలు. చూసారుగా. ఇవి 20-25 రోజుల వరకు అలాగే ఉంటుందండి, వాడిపోదు. చాలా బాగుంటుంది. చూసారుగా ఎంత ముచ్చటగా బాగుందో. అన్నీ ఒక్కసారిగా విడిగాయండి ఇవన్నీ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.